హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్ @ నా ఆంధ్ర. వీడేంటి పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు ఏదో చెప్తా ఉన్నాడు, ఇప్పుడు పంపిస్తున్నాడు అనుకోవద్దు. దయచేసి పూర్తిగా చూడండి, కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఏంటంటే గతంలో అమరావతి ఎలా ఉండేది, ఇప్పుడు అమరావతి ఎలా ఉంది, ఇది చూపిస్తాను. ప్లస్ పనులు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి, ఏ కాంట్రాక్టర్ ఎంత పర్సంటేజ్ చేసాడు, వర్క్లు ఎంత చేయాలి, వాళ్ళు కరెక్ట్గా వర్కులు చేస్తే ఎంత పర్సంటేజ్ చేయాలి, వాళ్ళు ఎంత చేశారు, తద్వారా రాజధాని లేట్ అవ్వడానికి కారణం ఏంటి, అన్నీ వీడియోలో మాట్లాడతాను. దయచేసి పూర్తిగా చూడండి. అలాగే పాత కొత్త వీడియోలు కూడా ఇక్కడే పెడుతున్నాను, చూడండి, టాలీ చేయండి. మీరు టాలీ చేసిన తర్వాత ఒక కామెంట్ పెట్టండి, కరెక్టా కాదా అన్నది. దయచేసి లైక్ చేస్తూ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన వీడియోలోకి వెళ్తే, అమరావతి అనేది ఒక కథ అండి. కథ అని ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. చంద్రబాబు గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, ఆయన మీద నమ్మకంతో రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. అంతవరకు ఓకే. ఆ తర్వాత లాస్ట్లో కోర్టు కేసులు, 2014-19 టీడీపీ గవర్నమెంట్ మీద కేసులు వేసి, రాజధాని మీద కేసులు వేసి గత వైసీపీ గవర్నమెంట్ ఏదో విధంగా ఆపాలని ట్రై చేసింది. బట్ కాలేదు. అది ఆంధ్రుల కళల రాజధాని కాబట్టి కాలేదు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో ఉన్నంత వరకు ఆంధ్ర రాజధానికి ఏం కాదు. ఇంక నెక్స్ట్ భూములు తీసుకున్నారు. లాస్ట్ మూమెంట్లో వర్క్స్ మొదలెట్టి ఏదో సచివాలయం తాత్కాలికం అలాగని చెప్పి కట్టారు. భారీ ప్రణాళిక పెట్టాను నేనని చెప్పి కట్టారు. జనం నమ్మలేదు దాన్ని. ఎంత కట్టి తాత్కాలికం అంటాడేంటి ఈయన అని చెప్పి బ్యాడ్ పబ్లిసిటీ చేశారు వైసీపీ వాళ్ళు. అదే నమ్మారు జనం కూడా. నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. ఇక్కడతో ఈ కథ సమాప్తం. ఇంకా నెక్స్ట్ వైసీపీ కథ చూద్దాం. 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు ఉంటే తప్పేంటి? అక్కడ 3 రాజధానులు ఉన్నాయి, ఇక్కడ 3 రాజధానులు ఉన్నాయి. డెవలప్ లేని స్టేట్లను చూపించి అక్కడ 3 రాజధానులు ఉన్నాయి, ఇక్కడ 3 రాజధానులు ఉన్నాయి, మనకు తప్పేంటి? జస్ట్ అలా వేసారు. అసలు రాజధానులు ఏముంది, శ్మశానం తప్ప అన్నారు. సరే, ఇవన్నీ అయిపోయినాయి. అమరావతి రైతుల్ని కొట్టారు, హింసించారు, లేడీస్ని పరువు తీశారు. ఇవన్నీ అది ఒక చరిత్ర, అది ఒక కథ. ఎంత మీకు తెలిసిన కథే. ప్రజెంట్ ఎన్నికలు జరిగినాయి, 2024 ఎన్నికలు. భారీ మెజార్టీతోటి విసిగిపోయిన జనం. ఆయన పరిపాలన, ఆయన వ్యవహారం శైలి జనానికి నచ్చలేదు, విసిగిపోయారు. భారీ మెజార్టీతో గెలిపించారు కూటమి గవర్నమెంట్ని. కూటమి గవర్నమెంట్ రాగానే ఆ పాత కథ అయిపోయింది. మళ్ళీ ఈ కూటమి గవర్నమెంట్ కథలు చెప్తున్నాను. అదే నేను, మీరు ఏమైనా అనుకోండి, ఇది రియల్, గ్యారంటీ జరుగుతున్న విషయాలు ఇవి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కరెక్ట్ చెప్పానో చెప్పలేదు. 2024 నుంచి 29 వరకు వీళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత 2014-19 ఏ కాన్సెప్ట్ అయితే ఉందో, ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం అన్న కాన్సెప్ట్లో ముందుకెళ్తున్నారు. రాజధాని అమరావతి ఒకటే ఉండాలి, డెవలప్మెంట్ వికేంద్రీకరణ జరగాలి అన్న కాన్సెప్ట్లో లోకేష్ గారు కూడా తోడయ్యాడు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు తోడయ్యేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కూటమిలో ఉంది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంటు మన స్టేటు సపోర్ట్ చేయకపోతే పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అంత తేలిగ్గా ఇచ్చే రకం కాదు మోడీ గారు. నాకు తెలిసినంత వరకు, నేను తప్పు చెప్తున్నాను, ఒప్పు చెప్తున్నాను, మీరే చెప్పాలి. చచ్చినట్టు ఇస్తున్నాడు, ఏది అడిగినా ఇస్తా ఉన్నాడు. ఇదే అవకాశంగా తీసుకుని చంద్రబాబు గారు చాణక్యం ఉపయోగించి మనకి ఏం ముఖ్యం, ఏం కావాలి అన్న కాన్సెప్ట్లో వరుసనే తీసుకొస్తా ఉన్నాడు. సేమ్ టైం రాజధానికి నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రెడీ చేయించుకుని ఒక 4 కంపెనీలకి టెండర్లో ఓకే చేశారు. ఇంతవరకు చాలా స్పీడ్గా జరిగింది. ఈ 4 కంపెనీలు ఏంటంటే బిఎస్ఆర్ ఒకటి, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ఒకటి, మెగా ఇంజనీరింగ్ ఒకటి, ఎన్సీసీ ఒకటి. ఇంతవరకు ఓకే. కానీ
కానీ అని ఎందుకంటున్నానంటే మనం తొందరపడినంత స్పీడ్గా అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా, అసలు ఈ టెండర్లు తీసుకున్న వాళ్ళు ఎంత పర్సంటేజ్ చేయాలి ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో, వాళ్ళు టెండర్లు తీసుకున్న తర్వాత ఎంత పర్సంటేజ్ గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చింది, వాళ్ళు ఎంత పర్సంటేజ్ చేసారు వర్క్. నిజంగా ఆ పర్సంటేజ్ గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ వర్క్ ప్రకారం చేస్తే మన రాజధాని వేరే లెవెల్లో ఉండేదని నాకు అనిపించింది. ఆ పర్సంటేజ్లు ఒక్కసారి టాలీ చేద్దాం. వినండి, దయచేసి శ్రద్ధగా వినండి. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు సహజంగా అయితే 14% చేయాలి, 13.5%. వాళ్ళు చేసింది కేవలం 5% లోపే చేశారు. ఎల్ఎన్టీ పేరు గొప్ప, ఊరు దెబ్బ. వీళ్ళ మరీ దారుణం, 22.32% చేయాలి, 5% కూడా చేయలే. ఇంకా నెక్స్ట్ బిఎస్ఆర్ ఇన్ఫ్రా, వీళ్ళే బెటర్గా చేశారు. 18% చేయాలి, వీళ్ళు మామూలుగా అయితే 14% వరకు చేశారు. ఓకే, వీళ్ళని ఇబ్బంది లేదు. ఇంకా నెక్స్ట్ వీళ్ళు మాత్రం సూపర్ మ్యాన్స్ అండి. కేఎంవి ప్రాజెక్ట్స్ అని కంపెనీ, వీళ్ళు సహజంగా అయితే 17.18% చేయాలి, కానీ 17.31% చేశారు. ఇంకొకళ్ళు వచ్చి ఎంవిఆర్ ఇన్ఫ్రా, వీళ్ళు వచ్చి 14.77% చేయాలి, కానీ వీళ్ళు 17.9% చేశారు. వీళ్ళకిలాగా ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు? మెగా ఇంజనీరింగ్ కానీ ఎల్ఎన్టీ కానీ వీళ్ళు చేస్తే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కదా అవి కదా రాజధానికి రూపురేఖలు తొందరగా తెచ్చేది. వాళ్ళు ఎందుకు డిలే చేస్తున్నారు? అడిగితే ఈ మధ్య నిన్నే 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తామని ఒక కంపెనీ బెదిరిస్తుందండి. యూట్యూబ్ ఛానల్ మీద 100 కోట్లు. వాహ్! అంటే భయపెడుతున్నారా? భయపెట్టి పనులు చేయకుండా అలా ఉంచేస్తున్నారా? ఏపీ జనం అంత చీప్గా ఉన్నారా? అంత మీ దృష్టిలో అంత తేలిగ్గా కనిపిస్తున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. కంపెనీలు వాళ్ళ యొక్క ఉదాసీనత వల్ల అమరావతి అనుకున్నంత స్పీడ్గా జరగట్లేదు అన్నది వాస్తవం. దీని గురించి గవర్నమెంట్ తక్షణమే స్పందించాలి.